హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు హెల్తీ టేస్టీగా ఉండేటువంటి శనగల ఆలు కుర్మా రెసిపీ చెప్పబోతున్నాను. 1 పాట్ రెసిపీ అండి. శనగల కుర్మా అంటే చోలే కుర్మా కాదండి, నాటు ముడి శనగలు ఆలు కలిపి చేసేటువంటి కుర్మా. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్. ఎప్పుడు అదే ఆలు కుర్మా ఏం తింటారు? ఈసారి ఈ శనగలు వేసి తయారు చేయండి, కాస్త ప్రోటీన్ కూడా అందుతుంది మీకు. సింపుల్గా అయిపోతూ ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ చనాదాల్ ఆలు కుర్మా రాగి ముద్దతో, చపాతీ, పూరి, జీరా రైస్తో ఫెంటాస్టిక్గా ఉంటుందండి. నేను లాస్ట్ వీక్ పోస్ట్ చేసిన కర్ణాటక స్టైల్ రాగి ముద్దతో ఫెంటాస్టిక్గా ఉంటుంది. చాలా క్విక్గా అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. ఈ కూర సుమారుగా 6-7 మందికి సరిపోతుంది. వేడెక్కినటువంటి నూనెలో ఓ బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అంగుళం దాల్చిన చెక్క, 3 లవంగాలు, 4 యాలకలు వేసి వేపండి. మసాలా దినుసులు కాస్త వేగి పొంగిన తర్వాత అరకప్పు ఉల్లిపాయ తరుగు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లి రంగు మారిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ తాజా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేపండి. తాజా అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తే వచ్చేటువంటి రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. తప్పకుండా తాజా అల్లం వెల్లుల్లి ముద్ద వేయడానికి ప్రయత్నం చేయండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఓ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, ఓ టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కారాలు మాడకుండా ముందు కలపండి. కారాలంతా బాగా కలిసిన తర్వాత 1/3 కప్పు వేడివేడి నీరు పోసి కలపండి. ఆ తర్వాత ఓ టేబుల్ స్పూన్ కసూరి మేథి, 2 పచ్చిమిర్చి చీలికలు, 1.5 కప్పులు చెక్కు తీసుకున్నటువంటి ఆలూ క్యూబ్స్, ఇంకా కప్పు శనగలు రాత్రంతా నానబెట్టినవి వేసి 3-4 నిమిషాల పాటు వేపండి. ఇక్కడ మీరు శనగలకు బదులు రాత్రంతా నానబెట్టినటువంటి చోలే లేదా రాజ్మా ఏవైనా వాడుకోవచ్చు, లేదా 30 నిమిషాలు నానబెట్టినటువంటి సోయా చంక్స్ కూడా వాడుకోవచ్చు. అదేనండి మీల్ మేకర్. శనగలు కాస్త వేగిన తర్వాత 2 పెద్ద టొమాటోల తరుగు, లేదా చిన్నవైతే 3 టొమాటోల తరుగు, కాస్త కొత్తిమీర తరుగు వేసి టొమాటోలు మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు వేపుకోవాలి. టొమాటోలు పర్ఫెక్ట్గా గుజ్జుగా మగ్గిపోయి అడుగు పట్టడం మొదలవుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో 2.5 కప్పుల నీరు, కాసింత కొత్తిమీర తరుగు చల్లి కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానివ్వాలి, హై ఫ్లేమ్ మీద కాదు. అంత నిదానంగా ఉడికితేనే శనగలు మృదువుగా ఉడుకుతాయి. శనగ గింజ ఎంత మృదువుగా ఉడికితే అంత రుచి వస్తుందండి. చూడండి, స్టీమ్ అంతా పోయాక ఓ శనగ గింజ నలిపితే తెలిసిపోతుంది మీకు ఎంత మృదువుగా ఉడికింది లేంది అన్నది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఓ 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మెత్తగా ఉడికినటువంటి ఆలూని చిదుముకోండి. ఇలా ఆలూని మెత్తగా చిదుముకోవడం వల్ల గ్రేవీ కాస్త చికెన్ అవుతుంది, తినేందుకు చాలా బాగుంటుంది. లేదంటే నీరు నీరుగా ఉంటుంది గ్రేవీ. చూడండి, మనకి ఈ చిక్కదనం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఓ టీ స్పూన్ కసూరి మేతి నలిపి వేయండి. ఇంకా కాస్త కొత్తిమీర తరుగు చల్లి కలిపి దింపేసుకుంటే